హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రాజు వ్లాగ్స్. మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి గోబీ చేసుకుంటున్నాను అన్నమాట. కాలీఫ్లవర్ను మంచిగా కట్ చేసుకున్నాను. పెద్ద పువ్వు తీసుకున్నాను అన్నమాట. ఇట్లా చిన్నగా కట్ చేసేసుకొని వేడి నీళ్ళు కాచి కొద్దిగా సాల్ట్ వేసి కాచుకొని కలుపుతున్నాను. వాటర్లో ఏమన్నా పురుగు ఉంటుంది కదా, ఏమన్నా చిన్న పురుగు ఉంటుంది కాలీఫ్లవర్లో ఎక్కువ, అందుకనేసి వేడి నీళ్ళు కాంచి వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇక్కడే పక్కన వచ్చేసి టీ పెడుతున్నాను. ఈవినింగ్ అనేసి మా ఆయన త్వరగా వచ్చేసినారు డ్యూటీ నుంచి, అందుకనేసి టీ పెట్టిస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాగా వేడి నీళ్ళల్లో కలిపిన తర్వాత మంచిగా క్లీన్ అవుతుంది. ఏమన్నా ఈ కాలీఫ్లవర్ కంట కెమికల్స్ కానీ ఎక్కువ వాడతారంట, అందుకనేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ లోకల్ పౌడర్ ఒకటి దొరుకుతుంది అన్నమాట గోబీకి, చాలా బాగుంటుంది టేస్ట్. 25 రూపీసే అన్నమాట ప్యాకెట్, కేజీ అనేసి. మంచి టేస్ట్, కలర్ఫుల్గా ఉంటుంది గోబీ అనేది. వాటర్లో క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా పక్కకు తీసేసుకున్నాను. బాగా ఆరబెట్టేసి జల్లెల్లో వేసి ఆ బిట్టు కట్ అయింది, నేను వీడియో తీయలేదన్నమాట అదే. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 కిలో నింటాయి. అది క్యాబేజీ వచ్చేసి ఒక 1/2 కిలో తీసుకున్నాను. నేను వచ్చేసి 200 గ్రామ్స్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. దాంట్లోనే అన్నీ ఉంటాయన్నమాట, మనం ఏం లేదు, జస్ట్ ఆ పౌడర్ వేసుకోవడమే. దాంట్లోనే సాల్ట్ అన్నీ ఉంటాయి, కారము అంతా. నేను నార్మల్గా అయితేనా కార్న్ ఫ్లోర్ వేసి చేసుకునేదాన్ని. కార్న్ ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని చేసేదాన్ని. కానీ ఇది రెడీమేడ్ తీసుకొని చేస్తున్నాను అన్నమాట ఈసారి. చాలా మంచిగా వచ్చింది, టేస్ట్ కానీ చాలా బాగుంది. బయట 1/4 కిలో వచ్చేసి 70 రూపీస్, అందుకనేసి ఎందుకు బయట కొనడము అనేసి ఇంట్లోనే చేసుకున్నాము. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం, అందుకు. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 అవర్, ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టుకున్నాను. అట్లే మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చాలా బాగుంటుంది. మా ఆంధ్ర సైడ్ కానీ దొరుకుతుంది మామూలుగా ఇట్లా పౌడరు, చిల్లీ గోబీకి అన్నీ చెప్పినారంటే. బయట కొని తినే కన్నా ఇట్లా మంచిగా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తినచ్చు అందరూ. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని అంతా మిక్స్ చేసుకొని నేను కొద్దిగా లెమన్ కానీ పిండినాను అన్నమాట పైన. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఒక్కొక్క పీసు వేసుకుంటున్నాను. అంతా ఒకేసారి వేస్తే మిక్స్ అయిపోతుంది అనేసి, అంటుకునేస్తాయి కదా అన్నీ ఒకేసారి వేసినామంటే, అందుకనేసి ఒక్కొక్క పీసు వేసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంటాయి, చూడండి ఎంత బాగుంటాయో. బయట తినేకి వాళ్ళు ఏదంటే అది ఆయిల్ యూజ్ చేస్తున్నారు, అందుకనేసి బయట ఎక్కువ తీసుకోవడం లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇట్లా మంచి కాలిని చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి, పచ్చివాసన పోయి. నేను వచ్చి సిమ్లో పెట్టి వేయించినాను కొద్దిసేపు, లోపల అది పువ్వు అనేది ఉడకాలనేసి. మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. ఇట్లా కొద్దిగా వేసి వేయించుకోండి, మంచిగా వేగుతుంది.
ఈలోపు నేను ఆనియన్ కట్ చేస్తున్నాను మా వాళ్ళకి. ఇట్లా చిన్నగా ఆనియన్స్ కట్ చేసి ఒక లెమన్ కానీ కట్ చేసి ఇచ్చినాను. పిల్లలు కానీ తింటారు ఆనియన్, అందుకనేసి కట్ చేసినాను. ఈవినింగ్ స్నాక్స్ కనేసి గోబీ చేసి టీ పెట్టించినాను. పిల్లలకి వచ్చేసి బూస్ట్ పాలు ఇచ్చినాను. ఇట్లా మంచిగా వేపుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కానీ, చాలా బాగుంటుంది టేస్టు. మా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇంకా మొత్తం అంతా వేయించుకున్నాను. జస్ట్ ఇది నాకు 40 రూపీస్కే 20 రూపాయలు 25 రూపీస్ పౌడరు, ఆ పువ్వు వచ్చేసి 15 రూపీస్. మొత్తం నాకు 40 రూపీస్కే వచ్చేసింది. బయట కొనాలంటే మనకు 200 అవుతుంది. పిల్లలు కానీ హ్యాపీగా తింటున్నారు. జున్ను చూడండి ఎలా ఉందంటే సూపర్గా ఉందంట. లెమన్ పిండుతున్నాడు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ మంచిగా తింటారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము. లెమన్ ఎక్కువ పిండేస్తున్నారు వీళ్ళిద్దరూ పోటీగా, చెరో ఒక పక్క. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.